వచ్చిన దినముగా, ఘనతకెక్కిన రోజుగా గణతంత్ర దినోత్సవం అని పేరు వచ్చింది. అది జనవరి 26 తారీఖు. అందుకని మన భారతదేశంలో ఇప్పటికీ చాలా వేడుకలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. మీ అందరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పిల్లరా, దేవుని వాక్యంలో కూడా మనం చూస్తే కనుక అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియులరా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించబడింది అని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. స్వాతంత్ర్యం పోరాటం కొరకు, స్వాతంత్ర దినోత్సవం కొరకు, స్వతంత్రం రావాలని భారతదేశానికి మరి ఎంతగానో మన యొక్క భారతదేశ పౌరులు కానీ, భారతదేశంలో అనేటువంటి పేరుగాంచినటువంటి భక్తులు కానీ వారెంతో శ్రమించి కుల మత భేదాలు లేకుండా, ఏమండి రంగు తేడా భేదాలు చూడకుండా అందరూ ఐక్యమత్యంతో సమానత్వమే, అందరూ కూడా ఐక్యమే మహాబలమని అందరూ పోరాడితే భారతదేశంలో ఘనతకెక్కితే ఈ రోజున చాలా మంది, కొంతమంది వలన మన భారతదేశంలో భారతీయులలోనే ఐక్యత సైక్యత కోల్పోతుంది. ఎక్కడ చూసిన చిన్నపిల్లల సహితము మానభంగాలు, ఎక్కడ చూసిన భయంకర దౌర్జన్యాలు, ఎక్కడ చూసిన దోపిడీలు, ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో లేకపోలేదు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది కానీ స్త్రీ స్వతంత్రంగా తిరగడానికి అవకాశం లేని రోజులు అయిపోయిన రోజులు. ఒకప్పుడు స్త్రీ బయట తిరగడానికి అవకాశం లేని పరిస్థితులు. ఈరోజు తిరుగుతున్నారు కానీ భయం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఒక సహోదరి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రావాలి అంటే ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకి గుండెల్లో భయం మొదలవుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా 430 సంవత్సరాల క్రితం బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకి ప్రభు విడుదలిచ్చారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి పాపము నుండి మనకు విడుదలిచ్చారు. పాపం అంటే మానవుడు స్వాతంత్రం ఉండదు. స్వతంత్రుడు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. స్వతంత్రుడు స్వతంత్రుడే. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుంటారు, ఇంట్లో అన్నం పెట్టుకుని వడ్డించుకుంటారు, ఫ్రిడ్జ్ లో ఏమైనా తీసుకుంటారు. నాలాంటి చుట్టం వస్తే స్పీడ్కి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. స్వతంత్రుడు స్వతంత్రుడే. తన స్నేహితుడు లేకపోతే మీ పిల్లల స్నేహితులు ఎవరైనా వచ్చారనుకోండి, వారికి స్వతంత్రంగా మెసరడానికి ఉంటుందా? ఉండనే ఉండదు. కాబట్టి స్వాతంత్ర్యం అనేది చాలా అవసరం. మన భారతదేశంలో స్వతంత్రం కోసం ఎంతో పోరాడారు. వారిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా చాలా మంది ఎంతో పోరాడారు. అంతేకాదు, బ్రిటిష్ వారిలో నుండి ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారికి చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇది చరిత్ర అయితే వాస్తవానికి ఈ సమయం నాకు ఇచ్చిన సమయం బహు తక్కువ కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మన భారతదేశం కోసం ఎంతో భారం కలిగి ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు దేశ నిక్షేమం తెచ్చేవాడు. దేవుని బిడ్డలారా, నన్ను మార్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట చెబుతున్నానని ఎవరు ఏమనుకోవద్దు. నన్ను ఒక రాజకీయ వ్యక్తి మార్చలేదు. నేను కూడా కాంగ్రెస్ జెండాలు పట్టుకుని మా నాన్నగారితో పాటు తిరిగిన వాడు నేను. అయితే ఏ రాజకీయ వ్యక్తి ఏ వ్యక్తిని మార్చలేడు. నన్ను మార్చింది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. ఆయన మాట నా బ్రతుకులు మార్చింది. తను తాను తగ్గించుకుని హెచ్చింపబడినాడు. ఒక చంప మీద కొడుతూ మరొక చంప చూపించబడిన మాట నన్ను పట్టుకుంది. ఒకప్పుడు నా జీవితంలో అతడు నన్ను కొట్టే లోపల అతను నేను కొట్టలేనా, అతను నన్ను చంపే లోపల అతను చంపలేనా, 10 మంది నా మీదకి వస్తే ఒక్కడైనా చంపలేనని అంత విధానంలో ఉండి నన్ను ఒక రౌడీగా ఉండాలనుకున్న నన్ను దేవుడు ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నీ మాటలు చెప్తాను తెలుసా అండి? యేసయ్య మాటలు అద్భుతం, ఆశ్చర్యం కలిగించిన జీవితంలో. ఆయన మాటలు చాలా విలువైనవి. ఆయన మాటలు ప్రియులారా, ఈ లోకంలో ఎవరూ చెప్పలేని మాటలు. యేసు ప్రభు వారి బోధలు నాకు అర్థమైంది. అందుకని కరాటే క్లాసులకు వెళ్ళడం మానేశాను. ఏమండి, నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి నా జీవితంలో ఆయన మాట నన్ను బలపరిచింది.
దేవుని వాక్యం చదివితే అర్థమవుతుంది. చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. ఇందులో మంచి గురించి రాయబడింది, చెడు చేసిన వారి గురించి ఉంది. అయితే దృష్టాంతరంగా దేవుడు ఎందుకు ఉంచాడని పరిశుద్ధ గ్రంథముని నీ జీవితంలో నువ్వు మంచిగా బ్రతకాలి, చెడుతను అసహించుకోవాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశారు. దేవునికి స్తోత్రం. భారతదేశంలో పెద్దలందరూ కలిసి ఒక మంచి ఆలోచనకు వచ్చి స్వాతంత్రం కోసం స్వాతంత్ర పోరాటం చేస్తే, ఉప్పు సత్యాగ్రహం చేస్తే వారెంతో దేవుని వాక్యాన్ని వారు పాటించారు. దేవునికి స్తోత్రం. కత్తులతో యుద్ధాలతో మనం గెలవలేము, అయితే మనం గెలవలేంది శాంతి పోరాటంతో తెలుసుకున్నారు మహాత్మా గాంధీ గారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు డాక్టర్ బి అంబేద్కర్ గారు కూడా ఎంతగానో ప్రోత్సహించారు, ఎంతగానో కష్టపడ్డారు. అలా చాలా మంది వక్తలు మన భారతదేశంలో మనం కలిగి ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపము నుండి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి లోకానికి వచ్చారు. ప్రియమైన అర్థమైందండి. అందుకని మనకి మన దేశం ఘనతకి ఎక్కిన దినోత్సవంగా చేసుకున్నారు. కానీ ఈ రోజున ఘనంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయి భారతదేశంలో అంటే కుల మతాల మధ్య గొడవలు, ఏమండి ఒకరి మతాన్ని ఒకరు కించపరచుకోవడం, ఒకరిని ఒకరు హింసించుకోవడం, అవసరమైతే కొట్టుకోవడం, చంపుకోవడం. ఇదివరకు అలా లేదు, ఇప్పుడు మాత్రం అలా తయారైంది. ఎందుకంటే కొంతమంది యవనస్తులు ఆ ఆలోచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం లేకుండా, కొంతమంది గ్రహింపు లేకుండా, అయ్యో మన దేశంలో అందరము కూడా సమానత్వం కలిగి ఉన్నారు. నేను ఆర్టికల్ చదువుతూ వచ్చాను, అసలు గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ అని నేను చదివితే అందులో ఉంది సమానత్వం. ఏమండి, విభిన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్న ఏకాభిప్రాయం కలిగిన దేశంగా మన దేశాన్ని గుర్తించారు. దేవునికి స్తోత్రం. ఎంతో మంచి చరిత్ర ఉంది మన దేశానికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేశ చరిత్ర. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, ఉపదేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం నుండి విడిపించి నన్ను స్వతంత్రులుగా చేయడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీద ఏం చెప్పారంటే, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అన్నారు. కులాలు, మతాలు, రంగు భేదాలు చూసేది మనిషి. దేవుడు అది చూస్తే నీకు నాకు రక్షణ దొరకదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన ఒక జాతి వారికి, ఒక ప్రాంతం వారికి దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన ఎన్నుకున్నాడు. అబ్రహాం గారిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అబ్రహాం గారిని దేవుడు బయటికి తీసుకొచ్చి అతని సంతానాన్ని దీవించారు. ఆయన కూడా భయంకరమైనటువంటి విగ్రహార్వికుడే. యేసుక్రీస్తు ప్రభు స్వరం విన్నాడు, సృష్టికర్త మాట విన్నాడు, లోబడ్డాడు. నేను చూపించు దేశానికి వెళ్ళమంటే అతడు ప్రయాణం చేశాడు. అతని సంతానాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు భూమి మీద. దేవునికి స్తోత్రం. సృష్టికర్త ఆదాము అవ్వలకు ఇచ్చిన అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. అబ్రహాం గారు వినియోగించుకున్నారు. పట్టణ చప్పటి గట్టిగా హల్లెలూయా. అబ్రహాం గారికి చెప్పారు దేవుడు, నీ బిడ్డలు, నీ సంతానము ఐగుప్తు దేశంలో కొద్ది కాలం ఉంటారు, మరలా వారిని ఇక్కడ తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జరుగుతున్నది తెలుసు, జరగబోయే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన దేవుడు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే, ఇదిగో నేను మరలా త్వరలో వస్తాను. నేను వచ్చే రాజ్యానికి, వచ్చే సమయానికి భూమి మీద ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, ఎవరైతే నన్ను సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి పరలోకంలో చోటు ఉంది. నరకం తప్పించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారని పరిశుద్ధ గ్రంథం చదివితే ఆయన బోధ నాకు అర్థమైంది. అందుకే నా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు, పాపం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 430 సంవత్సరాలు కట్టిన బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో ఫరో రాజు క్రింద వారెంతో బాధలు, వెట్టి సాకిలు చేయలేక నిట్టూర్పులు ఇడుస్తూ ప్రార్థిస్తుంటే దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన